In the early hours of yesterday morning, some unknown men who broke into the collector's guest house have throat slit and brutally murdered. నువ్వు ఇంకా బయలుదేరలా? The collector. ఓ షర్టా, అది చాక్లెట్ మీద పడింది, అందుకే వాష్కి ఇచ్చి ఇది వేసుకున్నా. దాన్ని మన యానివర్సరీకి ఎంతో ఆశగా కొనిచ్చాను. అయినా నా ప్రేమకి నువ్వు ఇచ్చే వాల్యూ ఇంతే కదా. నేను నీతో మాట్లాడే మూడ్లో లేను, వదిలే. నువ్వేం చెప్పినా నా మూడ్ మారదు. ఏం చేసుకుంటావో చేసుకో. ఈ రోజు ప్లాన్లో ఏ చేంజ్ లేదు. లేదు, నాకు అలవాట్లేదు. It's healthy, it's good for the weather. అంతేనంటారా? ఈ హైనానే మనం దత్తత తీసుకోబోతున్నాం. దీనికి ఒక పేరు పెట్టాలంటే ఏం సజెస్ట్ చేస్తారు? ఎల్సా. Ghost. అచ్చికు నేను ఒక పేరు చెప్తాను, కానీ మీరు నవ్వకూడదు. యాక్చువల్లీ సుబ్రహ్మణ్యం బాగుంది కదా. రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ భయంతో కేకలు పెట్టి పరిగెడుతున్నారు. అప్పుడు ఆ సీరియల్ కిల్లర్ నడి రోడ్డు మీద గుడ్డిగా షూట్ చేస్తున్నాడు. ఆల్రెడీ రోడ్డు మీద చాలా మంది చనిపోయారు. హీస్ నోటోరియస్. వాడు అందరినీ కాలుస్తున్నాడు. అప్పుడు ధైర్యంగా ఒక పోలీస్ ఆఫీసర్ సింహంలా వచ్చి ఆ సీరియల్ కిల్లర్ ని తిరిగి కాల్చాడు. ఆ సీరియల్ కిల్లర్ వెళ్ళి దాక్కున్నాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ గన్ను రీలోడ్ చేసే ఆ గ్యాప్ లో సీరియల్ కిల్లర్ కాల్చాడు. సో గాయపడిన పోలీస్ ఆఫీసర్ నీ కాళ్ల ముందొచ్చి పడ్డాడు. ఎక్కడా? ఆ కార్ వెనక నువ్వు సేఫ్ గా దాక్కున్నావే, అక్కడ. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ గన్ నీ చేతిలో. అండ్ యు హావ్ ఎ క్లీన్ షాట్. సీరియల్ కిల్లర్ కి నువ్వు ఇక్కడ ఉన్నట్టు తెలియదు, కానీ నువ్వు ఆ సీరియల్ కిల్లర్ ని ఈజీగా షూట్ చేయొచ్చు అక్కడి నుంచి. 300 ఉన్నాయి. ఈ ఫోన్ మాత్రమే దొరికింది. తీసి పడేసి పెద్ద బండి తిన చూడరా. అండ్ యూ హ్యావ్ అన్ ఈజీ వే అవుట్. ఎవ్వరికి తెలియకుండా అక్కడి నుంచి తప్పించుకోవచ్చు. ఏం చేస్తారు? పిక్చర్ యువర్ సెల్ఫ్. నేను అలాగే నిద్రపోతా. ఓహో, మీరు అలాగే నిద్రపోతారు? సిద్ధు, టైం అయింది, వెళ్ళి పడుకోపో. ఉండమా 2 minutes. నేను ఆ ఈజీ వే అవుట్లో వెళ్ళి ఇంకా చాలా మంది పోలీసుని పిలుచుకొస్తాను. లేదే, ఆలోగా సీరియల్ కిల్లర్ ఇంకా చాలా మందిని చంపేస్తాడే. ఆ గన్నుని పోలీస్కి ఇచ్చి, చూడండి క్లియర్ షాట్ ఉంది, షూట్ చేయండి అని చెప్తా. He's freaking bleeding, dude. అతను ఎలా కాల్చగలడు? Picture yourself. నెంబర్ క్యా? ఇదో కర్తే. హలో, ఒక నిమిషం. అని పిన్ నెంబర్ అడుగు. చెప్పకుండా చంపేస్తామని చెప్పు. చెప్పు. ఒక్కలా మొక్కే. నీ గొంతు వింటేనే చిరాకు దుప్పుతోంది. పిన్ నంబర్, పిన్ నంబర్, పిన్ నంబర్. పిన్ నంబర్. అప్పుడైతే నేనే షూట్ చేస్తాను. నువ్వలా షూట్ చేస్తే నువ్వు మర్డరర్ అవుతావు. ఇట్ ఈస్ అగైన్స్ట్ లా. మరోలా ఆలోచించు. పిక్చర్ యువర్ సెల్ఫ్. ఎందుకు కాచావు? యారు తుపాకీ? పిన్ నంబర్, పిన్ నంబర్. నాకు ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు నాన్న. ఎలా చూసుకున్నా నా చేతికి రక్తం అంటుకుంటుంది. అది మంచి వాళ్ళ రక్తమో చెడ్డ వాళ్ళ రక్తమో అంటుకోనివ్వండి, ఏమవుతుంది? సిద్ధు, పో, వెళ్ళి పడుకో. లేట్ అయిపోయింది. చిట్టురా.
నానా 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 గన్ని తీసి వాడిని షూట్ చేయడం ఒకటే దారి. ఎవరిని షూట్ చేస్తావురా? అదే పిక్చర్ యువర్ సెల్ఫ్ స్టోరీలో వచ్చే ఆ కిల్లర్ yourself. నేను అప్పుడే చెప్పాను కదా, అలా చంపితే నువ్వు మర్డరర్ అవుతావురా. నువ్వు చేసిన తప్పుకు జైలుకి వెళ్తావు, ప్రశాంతంగా నిద్రపోలేవు. పర్లేదా? నన్ను జైలుకేం పంపించరు, జువెనల్గే పంపిస్తారు. అండ్ ఇఫ్ ఐమ్ లక్కీ నాకు కుట్టు మిషన్ కూడా ఇస్తారు. ఐ గూగుల్డ్ ఇట్. పరే ఏం మాట్లాడుకున్నారు? ఏం లేదు. ముహూర్తం ఎన్నింటికి? స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళడానికి కరెక్ట్ గా ఉంటుంది. రా. కుట్టు మిషన్ ఇస్తారనే లెవెల్ కి తెలిసి పెట్టుకున్నారు. आप दोनों साइन कीजिए. ఏ కంగ్రాట్స్. आप दोनों विटनेस हैं. आइए साइन कीजिए. కంగ్రాచులేషన్స్. Thank you so much. ఐల్ సీ యు గైస్. యా సీ యు సార్. రేయ్ నేను చెప్తానుగా, జాగ్రత్తగా చూసుకోరే. బాయ్. మీ సంగతి ఏంటి మేడం? నాకు రికార్డ్ రూమ్ లో కొంచెం పని ఉంది, అయ్యాక నేనే వస్తా. ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఇక మీద సిద్ధుతో పిక్చర్ యువర్ సెల్ఫ్ అంటూ అడ్డమైన కథలు చెప్పుకో. ఏమైంది? నీ ఫోన్ ఇవ్వు. బ్రౌజర్ హిస్టరీ. బ్రౌజర్ హిస్టరీయా? నాదా వాడదా? వాడిది. హౌ టు హంట్, హౌ టు కిల్ అ డియర్, హౌ టు కిల్ అ హైన్, హౌ టు గెట్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. ఏంటి జోకా? లేదమ్ముడు, ఇందులో ఉంది. ఇవన్నీ ఎవరు నేర్పించారు? హౌ డస్ యు నో? ఓకే ఓకే, ఇకపై జరగకుండా చూసుకుంటా. అదే మంచిది. గ్రేట్ హార్న్డ్ ఔల్ జోషి, ఇది ఆల్రెడీ ప్రొటెక్టెడ్ స్పీషీస్ లిస్ట్ లో ఉంది. దీన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా? సార్ ఇది ఆస్ట్రేలియా గుడ్లగొప్ప సార్. పట్టుకున్న మాకు తెలీదా? పచ్చ అబద్ధాలు సార్. కొట్టానంటే నీ అబ్బా ఈ వయసులో అవసరమారా? ఇంకా ఎన్ని పట్టుకున్నారా? సార్ ఇదొక్కటే సార్. ఊరికే క్యాట్ బాల్ తో కొట్టాను, పైనుంచి పడిందిగా కళ్ళు తిరిగి ఉంటాయి అంతే. జోషి, బ్లూ క్రాస్ కి ఇన్ఫార్మ్ చేయండి, దీన్ని వెంటనే ట్రీట్ చేయాలి. అలాగే మన వెటనరీ డాక్టర్ని వెంటనే రమ్మని చెప్పండి. ఈజ్ నో మోర్. ఏమంటున్నారు? యా ఫర్గాట్ టు టెల్ యు. నిన్న నైట్ ఒక కార్ యాక్సిడెంట్ లో స్పాట్ లో చనిపోయారు. ఐ థింక్ కంట్రోల్ తప్పి వ్యాలీలో పడిపోయారు అనుకుంటా. యా వాట్? ఓకే I'll come. యా కార్ యాక్సిడెంట్ కాదు, ప్లాన్ మర్డర్. వెటనరీ డాక్టర్. మర్డరా? ఎలా చెప్తున్నారు? షూట్ చేసి చంపారు. అది చెప్పడానికే కాల్ చేశారు. మన ఊర్లో తుపాకులా? పోయిన వారం మన కలెక్టర్ చనిపోయినప్పుడు హిట్ అండ్ రన్ డెకాడీ కేసు అనుకున్నాను. ఇప్పుడు వెటనరీ డాక్టర్ అంటే లుక్స్ లైక్ కిల్లింగ్ స్ప్రీ. అర్థం కావట్లేదు జోషి. 20 ఏళ్లుగా ఈ ఊళ్ళో ఉంటున్నాను, నేను ఇంతవరకు ఇలాంటిది ఎప్పుడూ వినలేదు. ఈ ఊళ్ళోకి తుపాకులు ఎలా వచ్చాయి జోషి? సరే పార్థిబన్, మీరెందుకు యాంగ్షియస్ అవుతున్నారు? విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నేను బయలుదేరుతాను, వెళ్ళి చూసొస్తాను. నేను రావచ్చా? పోయిన వారం మన కలెక్టర్ చనిపోయినప్పుడు హిట్ అండ్ రన్ డెకాడీ కేసు అనుకున్నాను. ఇప్పుడు వెటనరీ డాక్టర్ అంటే లుక్స్ లైక్ కిల్లింగ్ స్ప్రీ. నానా నీ టర్న్. నానా నానా నీ టర్న్. ఓకే ఓకే ఓకే. అన్నయ్య పని అయిపోయింది, నేను బయలుదేరినా. అన్నయ్య నువ్వు అక్కడివి హాస్టల్కి వెళ్తున్నా. పో పో పో. క్లోజ్డ్ సార్, బయట బోర్డు చూడలేదా? చాక్లెట్ కాఫీ. క్లోజ్డ్ బ్రదర్. చాక్లెట్ కాఫీ. చవండి, శృతి నువ్వు వెళ్ళు, త్వరగా వెళ్ళు. మీకే చెప్పేది వినపడుతుందా లేదా? శృతి, షాప్ లో నువ్వు వెళ్ళు, అతనితో నేను మాట్లాడుకుంటా. నీ అయ్యా వస్తేరా లేదా ఈడసావు. ఇక్కడ సీసీటీవీకి పాపకి వాడికి ఈ అమ్మాయికి మొత్తం అందరికీ మన మొహాలు తెలుసు. ఇలాగే వదిలేస్తే రేపటికి మనం ఉండం. ఏం చేద్దాం? నదిలేరా
లేదంటే దింపేస్తా. ఇప్పుడు పొడవరా వాణ్ణి. అడిగిన పుత్రం పార్థిబన్ పార్థిబన్ गाड़ी पहले हॉस्पिटल जाना. ये क्लॉट जैसा तो नहीं लग रहा. नो फिजिकल इंजरीज बट पीटीएसडी का साइन लगता है ये बच्ची बड़ी घबराई हुई. एंग्जाइटी तो रहेगी पर घबराने की कोई बात नहीं. आई विल गिव अस सम मेडिसिन. आप इस बच्ची का ध्यान रखिएगा. ओके భారతి నువ్వు దేని గురించి ఆలోచించి దిగులు పడకు. నీ పరిస్థితుల్లో ఎవరున్నా అదే చేసుంటారు. ఏం జరిగినా చూసుకుందాం. నేనున్నాను. నువ్వు బయటికి వచ్చేంత వరకు మన ఫ్యామిలీ నేను చూసుకుంటాను. నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించుకో. సత్య నాకు ఏమైందో తెలియట్లేదు. వాడు చింటూ దగ్గరికి వెళ్ళాడు, అది మాత్రం గుర్తుంది నాకు. ఆ తర్వాత ఏమైందో सर और इंतजार नहीं कर सकते. मैं अंदर जा सकता हूँ. పార్టీ బయట పోలీసులు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు రిమాండ్ కావాల్సిన ప్రొసీజర్ ని స్టార్ట్ చేయాలంట. సుషి, ఈ రిమాండ్ ని ఆపగల. సత్య ఏం మాట్లాడుతున్నావు? డూ యు నో ద సీరియస్నెస్ ఆఫ్ దిస్? 5 చనిపోయారు. ఏం చేయమంటావు? ఈజ్ అ మర్డర్ నౌ. 15 రోజులు రిమాండ్ చేసి తీరాలి. ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. కోర్టులో ప్రొడ్యూస్ చేశాక మిగతాది చూసుకుందాం. నువ్వు కంగారు పడుకో. ఓకే పార్థిబన్ వెళ్దామా? తీర్పు రాయడానికి ముందు నా తరపు నుంచి ఒకే ఒక ప్రశ్న మిలాడ్. బాలిస్టిక్స్ రిపోర్ట్ ఏం చెప్తోందంటే గన్ నుంచి ఫైర్ అయిన 5 బుల్లెట్స్ కరెక్ట్ గా చనిపోయిన వారి నుదుట పాయింట్ బ్లాంక్ గా దిగాయి. ఒక్క బుల్లెట్ కూడా మిస్ ఫైర్ అవ్వలేదు. ఇప్పటి వరకు తుపాకీనే పట్టుకొని ఇతను స్ప్లిట్ సెకండ్ లో వరుసగా 5 సార్లు ఎలా కాల్చారు? ప్రాపర్ గా ట్రైనింగ్ తీసుకున్న కొంతమంది పోలీసులే మోకాళ్ళ కింద షూట్ చేయడానికి తడబడుతున్నారు. కానీ ఈయన మాత్రం ఎటువంటి కంగారు లేకుండా పాయింట్ బ్లాంక్ లో 5 ఎలా షూట్ చేయగలిగారు? ఇన్స్పెక్టర్ భావర్ జీఠా, శ్రీ పార్థిబన్ గారి తుపాకీ కాల్చే ప్రతిభని మరికొందరి సామాన్యుల ప్రతిభతో పోల్చి ఓ నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశిస్తోంది.
नसरत, उधर खड़े हो जाओ, मारो। अरे छोड़। शाहिद, सब नोट कर लीजिए। शशिकांत, पार्थिबन, पार्थिबन, आइए। इसको 9mm दे। మొగుణ్ణి, తోడ పుట్టిన తమ్ముణ్ణి చంపిన వాణ్ణి కుటుంబంతో సహా నరికి పూడ్చాకే నా మొగుణ్ణి మట్టిలో కలుపుతాను. ఇది వడ్డావు వదలుకో. పార్థిబన్, మీరు చంపిన వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు కారు. దేర్ ఆల్ గ్యాంగ్స్టర్స్. ఇట్ విల్ కమ్ అండర్ సెల్ఫ్ డిఫెన్స్. ఓకే, నథింగ్ టు వరీ, విల్ టేక్ కేర్. ఓకే. కొన్నాళ్ల క్రితం మన ఊళ్ళోకి ఒక స్పాటెడ్ హైనా దారి తప్పి వచ్చినప్పుడు దాన్ని ఊరు మొత్తం కలిసి కొట్టి చంపాలనుకున్నారు. కానీ ఇతను తన ప్రాణాల్ని పణంగా పెట్టి ఈ ఊరి జనం నుంచి ఆ హైనాని కాపాడారు. నేనేం అడుగుతున్నానంటే యువర్ ఆనర్, జంతువుల్ని ఇంత అమితంగా ప్రేమించే ఇతను ఆ 5గురిని ఎలా చంపుంటారు? తనని, పాపని, షాప్ లో పనిచేసే యువతిని కాపాడుకోవడానికే సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆ 5గురిని కాల్చి చంపారు. యువర్ ఆనర్, ద మైటీ పీనల్ కోడ్ మే ఇన్సులేట్ దిస్ జెంటిల్మెన్స్ యాక్ట్ as సెల్ఫ్ డిఫెన్స్. ఇంతవరకు జరిగిన విచారణను, వాదోపవాదాలను, వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకొని ఈ కేసుని పూర్తిగా పరిశీలించాక నేరం ఆరోపించబడ్డ శ్రీ పార్థిబన్ ఐపీసీ సెక్షన్ 103 మరియు 106 కింద నిరపరాధిగా భావించి ఈ న్యాయస్థానం వారిని విడుదల చేస్తోంది. అంతేకాకుండా శ్రీ పార్థిబన్ గారిని ఈ సంవత్సరపు వీర సాహసి బిరుదుతో సత్కరించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాను. పార్థిబన్, తలెత్తుకొని నడవండి. छोड़ो, move out of the way. Get it. Move out of my way. చచ్చిన వాళ్ళ మీద ఎన్ని కేసులున్నాయంటే వాళ్ళ మామూలు కారు సత్య. అంతేకాకుండా వాళ్ళ మనుషులు చనిపోయారు కదా, వాళ్ళు ఊరుకుంటారంటావా? కొంచెం జాగ్రత్తగా ఉండండి సత్య.
రిసుదా ఏలే ఇక్కడే ఎక్కడో పెట్టాను నేను. ఎక్కడా? ఏం వెతుకుతున్నారు? అక్కడేమీ లేదు. ఏమైనా కొని పెట్టుంటే కదా. ఇంకా ఎన్నాళ్ళని ఇంట్లోనే దాక్కునుంటారు పార్థిబన్? 10 రోజుల నుంచి షాప్ తెరవట్లేదు. పాపని స్కూల్ కూడా పంపించట్లేదు. ఒకసారి వాళ్ళ మొహాలు చూడండి. మిమ్మల్ని మీరు బంధించుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళని కూడా బంధించి ఉంచుతున్నారు. అయినా ఇంకా ఎన్నాళ్ళని చిన్న చిన్న చప్పుళ్ళు కూడా ఇలా చెవులు మూసుకుంటారు మీరు? గో గెట్ సమ్ ఫ్రెష్ ఎయిర్. ఇంటిని నేను చూసుకుంటాను. ముందు వాళ్ళని బయటికి తీసుకువెళ్ళండి. గో. నాకు కాఫీ తాగాలనుంది. పాలు ప్యాకెట్ కొనడానికి బయటకు వెళ్తున్నాను. మీ ఎవరికైనా ఏమన్నా కావాలా? सलाम भाई. सलाम सर. सलाम भाई. हाय सर. सलाम भाई. असली मर्द है. పార్థి, నేను అక్కడికి వెళ్ళాలి. నువ్వు నాతో రా. నువ్వు త్వరగా వచ్చాయి. సిద్ధురా. జాగ్రత్త. సరే నాన్న. అమ్మా నాకు బ్రెడ్ ఆమ్లెట్ కావాలి. సరే కొనిస్తాను. ఈ బ్రెడ్ ఆమ్లెట్ దీజియే ప్లీజ్. जी मैडम. నువ్వు తినిపిస్తూ ఉండు, నేను వచ్చేస్తాను. సరేమ్మా. హలో సార్, కుమార్ హియర్. ఒక పిచ్ టాక్ ఇన్ఫో. Yeah. ఊళ్ళో సస్పిషియస్ యాక్టివిటీ ఉంది. పార్థిబన్ ఫ్యామిలీకి లైఫ్ థ్రెట్ ఉందని అండర్ కవర్ నుంచి ఇన్సోర్స్ కి 2 వీక్స్ ముందే ఇన్ఫర్మేషన్ వచ్చినా బయటకి చెప్పకుండా ఇన్స్పెక్టర్ దాచేశారు. వాళ్ళని ప్రొటెక్షన్ లేకుండా బయటకి వెళ్ళదని యా యా చెప్పారు. ఓకే ఓకే ఐల్ కాల్ బ్యాక్. పార్థిబన్ ఎక్కడున్నారు? మార్కెట్లో. మీ చుట్టూ అనుమానించేలా ఎవరైనా ఉన్నారా? పార్థిబన్ లేరే, ఏమైంది? కొత్తగా ఊళ్ళోకి ఎవరో దిగారని మా డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. డూ మీ ఫేవర్, జస్ట్ డ్రాప్ ఎవ్రీథింగ్ దట్ యు డూయింగ్ అండ్ గెట్ బ్యాక్ ఇంటు ద కార్ రైట్ నౌ ప్లీజ్. నిన్ను నీ కుటుంబాన్ని చంపి నీ తలను తీసుకెళ్ళాకే మా బావకి ధర్మ చేస్తాను. నరకరా వాడితోనే.
చంపేస్తారా? నానా వదిలితే వాళ్ళు మనల్ని చంపేస్తారే. నేను అలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఇన్స్పెక్టర్ పిలిచినప్పుడు వద్దాం రా, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. నేనెక్కడికి రాను. కుమార్ ये बार इतना भीड़ क्यों है? मच्छी मार्केट है क्या? अबे जाके देखना बाहर हमारा आदमी क्या कर रहे हैं. ఏమైంది? కంప్లైంట్ ఇచ్చి వెళ్ళమన్నాను కదా. అయినా ఇన్స్పెక్టర్ ని చూసే వెళ్తానని ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నారు? మాకు వేరే పని పాట లేదా? రైటర్ టేబుల్ కి వెళ్ళండి, మీరు చెప్పగా రాసుకుంటాడు. సంతకమో నిశానియో పెట్టి వెళ్ళండి. సంజయ్, నేను చూసుకుంటాను. ఏ చాయ్ బోలే కందర్. ఏం చూసుకుంటారు? మేము చావడమా? ఎప్పుడు ఇల్లు వదిలి బయటికి వెళ్ళినా ఎవడెక్కడి నుంచి వస్తాడని భయపడుతూ ఉండాలా? ఇప్పుడు ఎందుకు టెన్షన్ ఉన్నావు? 2 రోజులకు ముందు షూట్అవుట్ లో చనిపోయిన ఒకటి బాడీ మార్చురీలోంచి కనపడకుండా పోయింది. డిపార్ట్మెంట్ నుంచి మిమ్మల్ని పిలిచి విషయం చెప్పి మమ్మల్ని అలర్ట్ చేయమన్నారు. ఎందుకు సార్ ఇప్పటి వరకు చెప్పలేదు? ఇదంతా ఎవరు? ఆ రేంజర్ చెప్పాడా? ఇలా చూడు, రోజంతా నీ గురించి ఆలోచించి నీకు సేవ చెయ్యాలా? నిజానికి ఉండు సత్య, నిజానికి మీరు చేయాల్సిన పని నేను చేశాను. నా కూతుర్ని చంపడానికి వచ్చిన వాడిని వేరే దారి లేక షూట్ చేశాను. చచ్చిపోయాడు అంతే. నా ఇంటికి 24 గంటలు తుపాకీతో ఓ పోలీసుడు కాపలా ఉండాలి, లేదంటే నేను ఇక్కడి నుంచి కథను. లేవయ్యా, లేమంటున్నాను కదా. అబే ఓట్ చేయాల్సే बहुत बड़ा नेता है क्या तू? पार्सल चल. సార్కి తుపాకీతో ఉన్న పోలీసోడు కావాలంట. ఆయుధంతో పోలీసోడు కావాలంటే నువ్వు చెప్తే సరిపోదు. ఇక్కడి చట్టం చెప్పాలి, గవర్నమెంట్ చెప్పాలి. నువ్వు చట్టము కాదు, గవర్నమెంట్ కాదు. నువ్వు ఆఫ్టర్ ఆల్ బన్ బటర్ అమ్ముకునే పార్థివన్. అయ్యే ఆపికైతే సార్తా సార్కి సౌండ్ అంటే పడదు. మనం తెల్లవార్లు తుపాకీ పట్టుకుని ఇంటి బయట కాపలా ఉండాలంట. ఈయన ఇంటి లోపల బీవీతో జల్సా. तू पुलिस ऑफिसर है साला, ढंग से बात कर. क्या बोला बे साले? వద్దు, వాడు చచ్చిపోతాడు. పార్థివన్ వదిలే.
सर आर यू ऑलराइट? गर्दन ठीक है? పార్థిబన్ ఏంటి పార్థిబన్, నేను వద్దని చెప్పాను కదా. మీరు అనుకుంటున్నట్టు మనం అడిగిన వెంటనే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వరు పార్థిబన్. మీ మీద అసాల్ట్ జరిగినట్టు ఏ ఆధారం లేదు. మీ వంటి మీద ఒక చిన్న గీత కూడా లేదు. నా ఒంటి మీద గాయాలు లేవని ఎవరన్నారు? పార్థిబన్, నా యు రియల్లీ షూర్? జోషి, నేను కోసుకుంటే చాలా లోతుగా కోసుకుంటాను. మీరే కానివ్వండి. యు ఆస్క్ ఫర్ ఇట్. SP sir. Ji sir. Can you come to my residence? Now. Okay, sir. Yes, it's urgent. Hello, sir. సార్, నాది వచ్చిన రిక్వెస్ట్, దయచేసి నాకు ఒక తెలుగు పోలీసుని ఇవ్వండి సార్. నెపోలియన్ రిపోర్టింగ్ డ్యూటీ సార్. నా పొజిషన్ ఎక్కడండి అయ్యా? సార్ వీడు? పార్థిబన్, మీరే కదా హై ర్యాంకింగ్ తెలుగు పోలీస్ ఆఫీసర్ కావాలన్నారు. ఇతనే ఆ హై ర్యాంకింగ్ పోలీస్ ఆఫీసర్. చిత్తూరులో ఒక డ్రగ్ బస్ జరిగింది, వినే ఉంటారు. అందులో ఒక 50-60 మందిని లేపేసింది ఈయనే. टेबल को उठा के तुरंत उधर रखो. ओके सर. जल. फोन नीचे रख. सुनो, क्या चाहिए तुम्हें? रुक रुक, नु तेलुगा आगु निन्ने.
ముఖ్యమైన వాడితో ఉండాలని దేవుణ్ణి వేడుకో, లేదంటే ఇక్కడి చచ్చిపోతావు. ఇదెవరో చూడు. థ్యాంక్ యూ. Is it sweet? Bloody sweet. Still, das ist the best. She's a best. Still, das ist the best. Rest in peace. This one is almost the same. I'll make it better. Yeah. అన్నయ్య చాలాసేపటి నుంచి వెనక కూర్చున్న అమ్మాయి మిమ్మల్ని చూస్తోంది. వెంటనే చూడకండి. ఒకవేళ ప్రెస్ అయి ఉంటుందేమో. వెళ్ళిపోయింది. అలాగే వెనక ఒకతను చాలాసేపటి నుంచి కూర్చున్నాడు, ఏం మాట్లాడటం లేదు. ఏంటో వెళ్ళి అడగండి మీరే. ఇక్కడ వెనకాల. బ్యాక్ యార్డ్లో. సరే, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా. Pleasure is mine. हाय सर, क्या लेंगे आप? కాఫీ. షుగర్? నీకు తెలుసు నాకు షుగర్ కావాలా వద్దా అని. మీకు షుగర్ కావాలా వద్దా అని నాకెలా తెలుస్తుంది? విత్ షుగర్. ఓకే. సారీ. సారీ సార్. సార్, షుగర్ క్యూబ్ ఒకటి చాలా లేక రెండు? అది కూడా నీకు తెలుసు. సార్, నాకు అవేమీ తెలీదు. ఎవరు అనుకోని మీరు నాతో మాట్లాడుతున్నారు. మీరు తెలుగు మాట్లాడుతున్నారు కదా అన్న సంతోషంతో నేను మీతో నవ్వుతూ మాట్లాడుతున్నాను అంతే. మీ కాఫీ, మీ షుగర్. లియో. లియో. పార్థిబన్. లియో అని నాకెవరూ తెలియదు సార్. ఇక్కడ ఆల్రెడీ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఇందులో మీరు కొత్తగా వచ్చి లేనిపోనివి క్రియేట్ చేయకండి. మీరు కాఫీ తాగి బయలుదేరండి ప్లీజ్. డూ యూ మైండ్? Can you make it little stronger? షూర్ సార్. ఇదే బ్రాండో చెప్తావా లియో? లేదు సార్, నాకు సిగరెట్ కాల్చే అలవాట్లేదు. నాకు స్మెల్ అంటేనే పడదు. D/. దీన్ని నువ్వు హనీ బ్యాచర్ అనేవాడివి, బట్ ఇట్ ఇస్ బ్లాక్ డెవిల్. 25 పఫ్స్. నువ్వు తయారు చేసిన ఫ్లేవర్. నీకు నాక్టర్నల్ యానిమల్స్ అంటే చాలా ఇష్టం కదా. ఒకరోజు హనీ బ్యాచర్ మన టొబాకో ఫీల్డ్లోకి వచ్చేసింది, గుర్తుందా? నువ్వు పెట్టిన ట్రాప్లో ఇరుక్కోలేదు. హ్యారాల్ విసిరిన స్పియర్కి దొరకలేదు. చివరికి నేను కాల్చిన బుల్లెట్ తగిలి చచ్చిపోయింది. నువ్వు మర్చిపోయావనుకుంటా. కాఫీ కాకుండా ఇంకేమైనా కావాలా, లేదంటే బిల్ తీసుకురానా? నువ్వు లేవని నువ్వే నమ్ముతున్నావు కదా లియో. వాట్? ఇలా చూడండి, నా బుర్రలో చాలా సమస్యలున్నాయి. నాకు తల నొప్పిగా ఉంది. మీకు అర్థమయ్యేలా చివరిగా ఒకే ఒక్కసారి నేను చెప్తాను. మీరు ఎవరు అనుకుని నాతో మాట్లాడుతున్నారు? నాకు ఓర్పు చాలా తక్కువ బంగారం. సో నా టైం వేస్ట్ చేయకు. మౌంట్ వ్యూ లాడ్జ్ నువ్వుగా వచ్చి నువ్వే లియోని ఒప్పుకో. సార్, ఆల్కహాల్ నాట్ అలౌడ్.
నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకడు కడపలో ఉన్నాడు. వాడికి సిగరెట్ బాక్స్ ఫోటో పంపించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాను. వాడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడికి వచ్చి వెళ్ళింది యాంథనీ దాస్. ఆంధ్రాలో ఒకప్పుడు ఒక పెద్ద టొబాకో కంపెనీ రన్ చేసేవారు. ఒక పెద్ద అగ్ని ప్రమాదం తర్వాత లేదు, ఒక్క నిమిషం. నా షాప్కి వచ్చి నా మొహం మీద సిగరెట్ పొగ ఊది వెళ్ళిన వాడి చరిత్ర తెలుసుకొని నేనేం చేయబోతున్నాను నాకేం అర్థం కావట్లేదు. No, but this is important. అది కాదు, నేను లేదు, తనని చెప్పు. నువ్వు చెప్పు జోషి. ఈ యాంథనీ దాస్ కి ఓ కొడుకు ఉన్నాడు, లియో. సరే, లియో దాస్. వాడి పేరు తప్ప వాడి గురించి ఇంకే డీటెయిల్స్ దొరకలేదు. వాడు పెద్దగా ఏదో చేసి చచ్చిపోయాడని ఒక గ్రూప్ చెప్తున్నారు. వాడు చావలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడని ఇంకో గ్రూప్ నమ్ముతున్నారు. వాడి ఊరిని మోసం చెయ్యొచ్చు, ఈ లోకాన్ని మోసం చెయ్యొచ్చు, కానీ నన్ను మోసం చెయ్యలేడు. ఏదో ఒక పోలిక వాడికి నీకు ఉంది. వాడి కళ్ళని నేను చూశాను, వాడి కళ్ళు నాకు తెలుసు. వాడి వీడు. పార్థివన్, నువ్వు పెరిగిందంతా ఆర్ఫనైజ్ లో కదా, అది ఓ తెలిసినప్పటి నుంచి. అంతకుముందు ఏమైనా గుర్తుందా? ఏంటిది? దిస్ ఇస్ బుల్షిట్. బాధించబడ్డది మేము, విక్టిమ్ ని అక్యూజ్ లా చూస్తున్నారు. అది అర్థమవుతుందా మీకు? పద పార్టీ, మనం వెళ్దాం. ఉండు సత్య, ఒక్క నిమిషం. జోషి నా మీదున్న శ్రద్ధతో అడుగుతున్నారని నాకు అర్థమవుతుంది. కానీ ఊహ తెలిసినప్పటి నుంచి నా 20 ఏళ్ల వరకు సత్యమంగళంలో ఉన్న ఒక ఆర్ఫనేజ్లోనే నేను పెరిగాను. అప్పుడు ఒకరోజు తనని, అదేంటి సత్య, అది మూనార్ ట్రెక్కింగ్, అక్కడే తను చూశాను, పరిచయం చేసుకున్నాను. కలిసిన 2 రోజుల్లో పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. అంతే. తనని చేసుకున్న తర్వాత తన పని కోసమే ఈ ఊరు వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇదే నా ఊరు, ఇంతే నా చరిత్ర. వాళ్ళు సౌత్ నుంచే వచ్చారు పార్థిబన్. ఎన్నో మైళ్ళు దాటి బై రోడ్ మన ఊరికి నిన్ను వెతుక్కుంటూ వచ్చారంటే ఏదో తప్పుగా ఉంది. ఏదైతే వాడి వల్ల ఆగిపోయిందో వాడితోనే మొదలు పెట్టాలి. వాడిని ఎలా రప్పించాలో నాకు తెలుసు. నా ప్రపంచం చాలా చిన్నది జోషి. ఈ నా చేతిలో ఇమిడేంత స్నో గ్లోబ్ లాంటిది. దూరంగా ఓ ఇల్లు, చుట్టూ చెట్లు, మంచు కొండలు, చల్లటి గాలి. ఎందుకు నాకు ఇవన్నీ జరుగుతున్నాయి? నీకేనా నేను చెప్పేది అర్థమవుతుందా? సారీ. ఆల్ రైట్, ఐ అండర్స్టాండ్. వాళ్ళు మళ్ళీ గొడవ చేయడానికి వస్తే విల్ ఇన్ఫార్మ్ ద పోలీస్. వాడింట్లో వాళ్ళ మీద ఎప్పుడూ కన్నేసి ఉంచండి, నేను చూసుకుంటాను. ఎవరో మన ఇంటినే చూస్తున్నట్టు అనిపిస్తుంది సత్య. తెలీదు, ఈ భయంకరమైన నిశ్శబ్దం అదోలాగా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఇలా చూడు, నువ్వు ఒకే ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడు ఇలా కృంగిపోవాలంటే నేను నిన్ను అనుమానించినప్పుడు మాత్రమే. ఇంతవరకు నేను నిన్ను క్వశ్చన్ చేసినా ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా వచ్చి పడుకో. రా పార్తి. పోనీ ఇలాగే నించునే పడుకుంటే పోదామా? ఇంజిన్లో నువ్వేం చేపెట్టుకో, హీటర్ మాత్రం రెడీ చేసివు. నాకు బండి కావాలి. సాయంత్రంలోగా రెడీ చేసి ఇచ్చే, ఓకేనా? నీకేం కావాలి?
అది చాలరా. నాకొచ్చే కోపానికి ఒక్క పీకు పీకే ననుకో, చచ్చాక కూడా నీ మొహం చూడ్డానికి నవ్వుతున్నట్టే ఉంటది. పురా చెప్పు సత్య. నువ్వు చెప్పిన టాబ్లెట్ తీసుకున్నాను పార్తి. ఇంకేమైనా కావాలా నీకు? జీప్ సర్వీస్కి ఇచ్చాను, ఫార్మసీకి తర్వాత వెళ్దామని చెప్పాను కదా. నువ్వెందుకు పాపని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళావు? మహిని కూడా నాతో తీసుకొచ్చాను రా. ఆల్సో ప్రియా కూడా నాతోనే ఉంది. సరే ఒకరోజు వెయిట్ చేయొచ్చు కదా, ఏంటి తొందర? కొన్ని విషయాల కోసం వెయిట్ చేయలేం కదా. ఏం పర్వాలేదు, నేను ఆటో పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతా, నువ్వు జాగ్రత్త. సరే ఇంటికి వెళ్ళి ఫోన్ చేయి. భయపడాల్సిన అవసరం లేదు. అంతా ఒకే రక్తం. తనెవరో తెలుసా? నా మనవరాలు. తను నా రక్తం. నువ్వే కదా నిన్న. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే పోలీసుల్ని పిలుస్తాను. పోలీస్? నేను గొడవ పడ్డానికి రాలేదమ్మా. నువ్వు పార్థిబన్ అని నమ్మి 20 ఏళ్లుగా కాపురం చేస్తున్న వ్యక్తి. అంతకు ముందు జాలి దయ లేకుండా ఎంతో మందిని చంపిన దారుణమైన హంతకుడు అని తెలిసినప్పుడు నన్నొచ్చి కలు. దేశానికి నీ మొగుడెవడో నేను చెప్తాను. వాడు వచ్చాడు. ఏమైంది సత్య? ఎవరు వచ్చారు? వాడే నిన్న షాప్ కూడా వచ్చాడని చెప్పావు కదా. నన్ను వెతుక్కుంటూ మెడికల్ షాప్ కి వచ్చాడు. సరే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంటికి వచ్చేసాను. కార్లో నన్ను ఫాలో అవుతూ వచ్చారు. వాళ్ళు బయటే ఉన్నారు. సత్య తలుపులన్నీ మూసేయ్. ఆ పోలీసుకు ఫోన్ ఇవ్వు. ఆయన లేరు, ఇక్కడ ఎవ్వరు లేరు. నాకు చాలా భయంగా ఉంది పార్తి. నువ్వు మన రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకొని సేఫ్ గా కూర్చో. మన సిద్ధు వచ్చేస్తాడు. నేను అక్కడికే వస్తున్నా. వెంటనే ఇంటికి వెళ్ళి నీ స్పీర్ తీసుకొని ఇంటి లోపలికి వెళ్ళు. ఇంట్లోకి ఎవరు అడుగు పెట్టినా సరే ఆలోచించకుండా స్పీర్ విసిరు.
ఉండబోతుంది కదా పార్తి. పరిగెత్తాలి, దాక్కోవాలి. పిల్లాడికి ఏమవుతుందో కూతురికి ఏమవుతుందో అని భయపడి చావాలి కదా. అవును, వాడెవడు మన కూతుర్ని చూసి మనవరాలంటున్నాడు. వాడిని చూస్తే చావుని చూసినట్టుంది. మన ఒంట్లో ప్రాణం ఎక్కడెక్కడ ఉంటుందో తెలియదు. కానీ ఈరోజు దాన్ని అరచేతిలో పట్టుకుని వచ్చాను. వద్దు, తను అసలే భయపడిపోయి ఉంది. నా అంతటి నేను కోరుకుని పోలీసోళ్ళ పీక పట్టుకుని చట్టంతో గొడవపడి మిమ్మల్ని నా ఇంటికి రప్పించుకున్నాను. నా కుటుంబాన్ని కాపాడే బాధ్యత మీకు అప్పగిస్తే చేసే పనికి కొంచెమైనా నిజాయితీ. అలా అనకండి. డబ్బు కోసం పనిచేసే వాళ్ళ దగ్గర దయాదాక్షిణ్యాలు ఎదురు చూడటం తప్పే. ఇలా పేరుకి తిని పడుకుని దొరలడం కంటే మీరు ఇప్పుడే పెట్టబడే సర్దుకొని వెళ్ళిపోవచ్చు. ఏంటయ్యా ఏంటి ఇలా కారణం చెప్తున్నానని చెప్పి మాటకి మాట మాట్లాడి నా నోట్ నుంచి బూతులు మాట్లాడుకుందామని. మాట్లాడకండి. పెద్దవారని చూస్తున్నాడు, లేదంటే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు బాబు. వెళ్ళండి. సారీ నాన్న, నువ్వని తెలియక. ఓకేరా గుడ్ త్రోరా. నా కొడుకు నేనని తెలిసేగా విసిరాను. నాన్న, నీ పక్కలో పడుకున్నవాడు దారుణమైన హంతకుడు అని తెలిసినప్పుడు నన్నొచ్చి కలువు. డెమాలిష్ అవడానికి ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అంటున్నారు. సర్టిఫికేట్స్, ఫోటోస్ నీకు పంపించాను. అవి ఫోర్జ్డా కాదా అని మాత్రం చూసి చెప్పు. ఓకే, బాయ్. ఇట్స్ మిత్ దట్ స్టాండ్ స్టిల్ జోష్. కానీ వీటి గురించి వాడే లియో దాస్ ఫ్రెండ్ అయి ఉండాలి. సో నువ్వు వాడిని కలవాలంటే ఇంకో 2 days లో కలవాలి. ప్రాక్టికల్ గా నువ్వు ఎంతసేపట్లో రీచ్ అవుతావో తెలియదు. కెన్ ఐ ట్రై టు కనెక్ట్ హిమ్ ఇన్ అ కాల్? నో, నేను వస్తున్నాను. యు మేక్ ఆల్ ద అరేంజ్మెంట్స్ ప్లీజ్. రాత్రిలోకి వచ్చేస్తాను. ఓకే, ష్యూర్ జోష్. థ్యాంక్ యూ. ఇంత టైం అయింది, మీ అమ్మ ఇంకా రాలేదు తను రోజు ఈ మధ్య ఇలాగే వస్తోంది కదా. మాటలోనే ఫోన్ చేసింది చూడు. చెప్పు సత్య. పార్తి, నేను ఈరోజు రాత్రి ఇంటికి రాను. నా కోసం వెయిట్ చేయకు, ఫోన్ చేసి పడుకో. ఏమైంది? అది ఈ మధ్య లీవ్లు ఎక్కువ తీసుకున్నాను కదా, పెండింగ్ వర్క్ చాలా ఉంది. అందుకే ఇక్కడే ఉండి ఫినిష్ చేసి రేపు మార్నింగ్ వస్తాను. పొద్దున్న తిట్టినప్పటి నుంచి సిద్ధు ఫోన్ ఎత్తట్లేదు. ఎక్కడున్నాడు? ఇంటికి వచ్చేసాడా? పాపం. చింటూ, నీకు నాన్న మీద ఎటువంటి అనుమానం లేదు కదా? ఏ? నువ్వు నా నాన్నవి కదా. ఇంకోసారి నన్ను ఫాలో చేయడం చూశాను. ఎందుకు ఇంత రాత్రప్పుడు ఈ చలిలో ఇక్కడ కూర్చున్నారు? ఇంకెవడో ఇక్కడికి రాడు. ఎవడొచ్చి కాల్చినా చచ్చినా నాకు దిగులేదు. వెళ్ళి పడుకోండి. పర్వాలేదు సార్. మధ్యాహ్నం ఈ కొరియర్ వచ్చింది సార్. మేడం పేరు మీద వచ్చింది సార్. ఒక్క నిమిషం, మీతో ఒకటి చెప్పాలి. ఏంటి? మీ బాధ, భయం అన్నీ నాకు అర్థం అవుతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని కంటికి రెప్పలా ఎలా చూసుకుంటున్నారో కళ్ళారా చూస్తున్నాను. వాళ్లకు సమస్య అంటే విలువల్లాడిపోతున్నారు. ఇంకో 60 రోజుల్లో నాకు రిటైర్మెంట్ బాబు. ఈ 60 రోజుల్లో మీ కుటుంబం జోలికి ఎవడొచ్చినా సరే వాడయ్యే వాడిని పోగులు పెట్టాక నేను పోతాను. ఇప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళకి ఏవైనా ఎంతటి అవసరం వచ్చినా ఇక్కడి నుంచి అడుగు బయటికి పెట్టను. మీ మీదొట్టు తిండి కోసం పనిచేయట్లేదా ఈ నెపోలియన్? తిండి కోసం పనిచేయట్లా. నన్ను నమ్మయ్యా, నమ్ము. నిజంగా మీరే కమిషనర్ ఆఫీస్లో అంత పెద్ద గన్ను తీసుకుని అంతమందిని కాల్చారా? మాన్యువల్ చదివి ఏ బట్టన్ నొక్కాలో చెప్పాను. మిగతాదంతా ఢిల్లీనే చూసుకున్నారు. ఈ విషయం బయటికి చెప్పకుండా దీంతో బతికేస్తున్నాను. ఓకే.
కూర్చోవచ్చు కదా. ఎలా ఉన్నాడు వాడు? బాగున్నాడు. వాడు నాకు ఫోన్ చేసి 2-3 వారాలు అవుతుంది. అంతా ఓకేనాగా? ఎందుకు ఇంత రాత్రప్పుడు రావడం? చెప్పుంటే నేనే కొరియర్లో పంపించేవాడిగా. అది అక్కడ ఒక గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ప్రాపర్ సర్టిఫికేట్స్ లేక పెండింగ్లో ఉంది. మేము ఇక్కడికి వేరే పని మీద వచ్చాం. అలాగే మిమ్మల్ని కలిసి తీసుకెళ్దామని. అటక మీద ఉన్నాయి, ఉండండి తీసుకొస్తాం. సార్, వీడే హృదయరాజ్ డిసోసా. ఇంకో 20 minutesలో కౌంటింగ్. నేను అక్కడ ఉంటాను. మాట్లాడాల్సింది త్వరగా మాట్లాడేయండి. ఈ బ్రాండే కదా కావాలన్నారు. హృదయరాజ్ డిసోజా. టైం చాలా తక్కువగా ఉంది, సో తిన్నగా విషయానికి వస్తాను. దాస్ అండ్ కో టొబాకో ఫ్యాక్టరీ, దానికి సంబంధించిన వాళ్ళు యాంథనీ, హెరోల్, వీళ్ళిద్దరి ఐడెంటిటీ రికార్డ్స్ ఉన్నాయి. కానీ లియో గురించి ఏమీ తెలీదు. లియో చనిపోయేటప్పుడు వాడితో ఉన్న వాళ్ళల్లో ఈ రోజుకి ప్రాణాలతో ఉన్నది మీరొక్కరే. నాకు మీరు చేయాల్సింది ఒకే ఒకటి. ఈ ఫోటోలో ఉన్నది లియోనా కాదని చెప్తే 4 ప్రాణాలని కాపాడొచ్చు. నాకు అర్థమవుతుంది, మీ కళ్ళలో చావు భయం కనిపిస్తోంది. మీకు ఇంకో 3 రోజుల్లో ఊరి అని చెప్పారు. ఏం జరిగిందో చెప్పారంటే ఇప్పుడు కూడా ఓ పిటిషన్ పెట్టి నేను మీ ఉరి శిక్షని మరుపరిశీలన చేయించగలను. ఏం జరిగిందో చెప్పారంటే హృదయరాజ్, నా సహనాన్ని పరీక్షించకు. మంచి విషయం కోసం ఇదంతా అడుగుతున్నాం అనుకుందాం. మరైతే మెయిన్ గేట్ లోంచి రాకుండా వెనుక గేట్ లోంచి వచ్చి ఎందుకు ఈ దొడ్ల పక్కన కూర్చున్నావు? నేను చెప్పాల్సిందంతా కోర్టులోనే చెప్పేశాను. నా ఊరి శిక్షనే నీ బాబే తలుచుకున్న ఆపలేడు. ఇంకేంటే? దాస్ అండ్ కో టొబాకో ఫ్యాక్టరీ ఏం జరిగింది? లియో ప్రాణాలతో ఉన్నాడా లేదా? లేదా లియో ఎలా చనిపోయాడు? ఇది నేను నీకోసం దీనికోసం చెప్పట్లేదు. ఎలాగో ఇంకో 3 రోజుల్లో పోతాను. ఆ తర్వాత వాడి గురించి మాట్లాడలేను. అందుకే చెప్తున్నాను. 1999 దాస్ అండుకో ఆంధ్రాలోనే పెద్ద టొబాకో ఫ్యాక్టరీ. దాన్ని మొత్తంగా పరిపాలించింది యాంటోనీ దాస్. దాస్ అండుకోలో పొగాకు ఎక్స్పోర్టే మెయిన్ బిజినెస్ అని రంగు పూసి లోపల ఎన్నో ఇల్లీగల్ బిజినెస్లు చేస్తూ వచ్చారు. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ అని దాస్ అండ్ కో బిజినెస్ పెద్దగా పెరుగుతూ వచ్చింది. తనకి సహకరించని వాళ్ళని క్షమించి వదిలేసే అలవాటు లేదు యాంటోనీకి. చంపేస్తాడు జాలి దయ లేకుండా. అది పోను పోను వాళ్ళ కుటుంబ అలవాటుగా మారింది. వాడు కొత్తగా ఏది మొదలు పెట్టాలనుకున్నా ప్రాణబలి ఇచ్చే మొదలు పెడతాడు. ప్రాణబలి ఇస్తేనే వాడి సామ్రాజ్యం విస్తరిస్తుందని గట్టిగా నమ్మాడు. అది మేక దున్నపోతో మొదలై చివరికి నరబలిచ్చే స్థాయికి వెళ్ళింది. మూఢనమ్మకాల్లో కూరుకుపోయాడు. వాడి తమ్ముడు హెరల్ దాస్ ఈ లోకంలో యాంటోనీ నమ్మే ఏకైక వ్యక్తి హెరల్. కెనడాలో చదువుకోవడానికి వెళ్ళినాడు. ఎంతో మంది ఇంటర్నేషనల్ డ్రగ్ కార్టెల్స్ తో పరిచయం ఏర్పడి దాస్ అండ్ కో బిజినెస్ అక్కడ ఎక్స్పాండ్ చేశాడు. వరల్డ్ లో నెంబర్ 1 డ్రగ్ కార్టెల్ దాస్ అండ్ కో అవ్వాలని వాడు సృష్టించిన మత్తు మందే దతూరా. మార్కెట్లో ఎవరు చూడని అనుభవించిన మత్తు దతూరాని పొగాకు తోట మధ్యలో వాడి ఫ్యాక్టరీ లోపలే పండించడం మొదలెట్టాడు. దతూరా కుకేన్ కంటే దారుణమైందని తెలిసింది. రోజులు గడిచే కొద్దీ మార్కెట్లో దాని డిమాండ్ పెరిగింది. అదే సమయంలో ఈ విషయం వాడి మనుషుల ద్వారానే ఎన్సీబీకి లీక్ అయింది. అనుమానించిన వాళ్ళందరినీ ఆలోచించకుండా వాడి దతూరానే మీద జల్లి చంపడం, తగలబెట్టడం అని కసితో మందలుగా చాలా మందిని చంపాడు. ఎంత మేనేజ్మెంట్ ని బిజినెస్ ని పైన చూసుకున్నా కింద గ్రౌండ్ లోకి దిగి పని చేయడానికి ఒకడు కావాలి కదా. యాంటోనీ కొడుకు చిన్నప్పటి నుంచి నేను ఎత్తుకుని పెంచినోడు దాస్, లియో దాస్. మీలో
ఎవడో ఒకటి ఎన్సీబీకి లీక్ చేయడం వల్లే మనకి ఇన్ని సమస్యలు. ఈ నేలలో ఎప్పుడైనా ఇలా జరిగిందో చెప్పు. నా గురించి ఆలోచించు. మీరు చేసేది చిన్న విషయమా? నువ్వు అనుకునేలా వాళ్ళకి పేరుకి లెక్కలు చూపించలేవు. సీజ్ చేసిన ఇన్ని కిలోల దత్తురాన్ని బయటికి తీయాలంటే మీ ముగ్గురులో ఒకరు సరెండర్ అవ్వాల్సిందే. అందుకే లియోని సరెండర్ అవ్వమంటున్నా. వాడు ఒక వారం లోపల ఉంటేనే పైన ఉన్న వాళ్ళని ఆఫ్ చేసి సరుకుని బయటికి తీయగలం. నా చేయి దాటిపోతే నేను ఏం చేయలేనో చూసుకో. ఓ వారంలో వాడిని పంపించేస్తావన్న గ్యారంటీ ఏంటి? నీ సరుకు నీకు కావాలంటే నువ్వు నమ్మాల్సిందే దాస్. యాంటోనీ, లియో అక్కడున్నాడా? లియో ఇక్కడ లేడు. వాడే కదా బార్డర్ క్రాస్ చేసి సరుకు తీసుకెళ్తానని. మీకోసం పనిచేస్తే నా దగ్గర మీ బుద్ధి చూపిస్తారా? నన్ను కాదని సరుకుని ఎలా తీసుకెళ్తారో చూస్తారా? నాతోనే ఉంటూ ఎన్సీబీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన గుంటనక్క ఎవరో లియో కనిపెట్టేశాడు. క్యాబే చెప్పలియో, ఎలాంటి సమస్యనే ఎందుకురా బండాపి మాట్లాడడం? వేల కిలోల సరుకుని దారిలో ఆపి జనాన్ని పోగేసి పంచాయతీ పెట్టావు. ఎవరు మా పంచాయతీ పెట్టింది? వెళ్ళి డానియల్ అడుగు. వాడే ఏం చెప్పినా వెళ్ళి లియోన్ రమ్మను. నాకు సెటిల్ చేయాల్సింది చాలా ఉంది. వాడి ఇక్కడికి రాకపోతే సరుకు ఒక్కడికి కూడా కలదని పెద్ద పోటుగడ్లా నన్నే బెదిరిస్తున్నాడు. అలాంటి వాడిని నువ్వు ఫ్రెండ్ అని నెత్తికెక్కించుకుంటున్నావు. ఎక్కడ రావాడు? ఏం సమస్య నీకు? వీడితో కలిసి పనిచేయడానికి ఏం నొప్పి నీకు? నాకు వాడేరా సమస్య. నిన్న నేనున్న చోట ఈరోజు వీడున్నాడు. ఇలాంటి నేను పని చేయలేను. కాదు, పని చేసి తీరాలంటే సరుకుని ఆపుతాను. నేనేంటో చూపిస్తాను. నన్నేం చేయమంటావు? వాడు నా దారికి అడ్డు రాకూడదంటే వస్తే సరుకు డిస్పోజ్ అవ్వదు. కోరుకొని తెచ్చుకున్నాడు రా కదా. నాకు ఈ సరుకు తప్ప స్నేహితుడు తొక్క ఏది ముఖ్యం కాదు. నువ్వేం చెప్పినా చేస్తాను. గతి తీరా. ఇప్పుడు నువ్వు గన్ను ఎవరు వైపు తిప్పుతావో తెలుసు. మర్యాదగా గన్ను పడేసి వెనక్కిరా. హలో బ్రదర్ సినిమా చూసావేటి? ఇద్దరు నాగార్జునులు ఉంటారు, అదే కదా. అందులో ఒక చిన్న చేంజ్. అందులో ఇద్దరు అబ్బాయిలు, ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయి. లియో, రాత్రిలోగా ఈ 2000 కిలోల దత్తూరని బార్డర్ చెక్ పోస్ట్ దాటి తీసుకువెళ్ళడం అంత తేలిక కాదు. మన వాళ్ళని ఎక్కడ చూసినా పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తున్నారు. ఇంత సరుకుని రాత్రిలోగా తరలించడం రిస్క్. ఏం చేద్దామో చెప్పు. ఎవడ అడ్డుకున్నా అడ్డొచ్చినా ఆ ఒక్క రాత్రి రిస్క్ లేదు, తొక్క లేదని 2000 కిలోల దతూరాని 2 ఇంటర్ స్టేట్ బార్డర్లు దాటి నేను చేరుస్తాను అన్నాడు లియో. 2000 కిలోల దతూరా. అప్పుడే దాని విలువ ఎన్నో వేల కోట్లు. చెప్పినట్టే తేడా కొట్టకుండా చేసి చూపించాడు. వాడి బాబు కోసం దేని గురించి ఆలోచించకుండా తెగించి చేసిన పని అది. ఇంకోవైపు యాంటోనీ నరబలి గాలింపు ఆగలేదు. ఒక అరుదైన జాతకం కోసం 2 ఏళ్లు వెతికాడు. వాళ్ళని బలిస్తే మళ్ళీ ఆ టొబాకో ఫ్యాక్టరీ వ్యాపారం ఇంకా గొప్పగా మారుతుందని పూర్తిగా నమ్మాడు. మేమేమీ పట్టించుకోకుండా సరుకును సేఫ్ గా చేర్చామని ఎంతో సంతోషంగా ఉన్నాం.
దారి తెలియలేదు లియో. ఇప్పుడు కూడా మీ ఇద్దరిలో నిన్ను బలివ్వాలనే చాలా మంది, అంతెందుకు మీ బాబాయ్ కూడా చెయ్యెత్తాడు. నేనే నిన్ను కాపాడాను. దానికి నువ్వు కృతజ్ఞత చూపించక్కర్లేదు. క్షమించి వదిలేస్తే చాలు. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మీకోసం లెక్కలేనంత మందిని చంపాను. మీరు చెప్పారని నా స్నేహితుణ్ణి కూడా చంపాను. అదంతా మన వృత్తి కోసం. కానీ ఇది మూఢనమ్మకం. ఎలిసాని వదిలేయండి. లియో, ఇది మన వృత్తి కోసమేరా, అది అర్థం చేసుకో. తను నా చెల్లెలు మాత్రమే కాదు, నాతో పాటు పుట్టిన నా ప్రాణం. తనకేమైనా అయిందో, ఎన్ని జన్మలెత్తినా నేను నిన్ను చూసే రోజేరా నీ ఆఖరి రోజు అవుతుంది. నేను నిన్ను చూసే రోజేరా నీ ఆఖరి రోజు అవుతుంది. బతిమాలుతున్నావా? నేను అమ్మ చనిపోయినప్పుడే చెప్పాను కదా, వాడి కంట్లోంచి ఒక్క చుక్క కన్నీరు కూడా రాలేదని. ఈ రోజు కన్న పిల్లల్ని బలివ్వడానికి తెగించాడంటే వీడు నాకు తండ్రి కాడు. వీళ్ళెవరితో నాకు ఏ బంధుత్వం లేదు. నా కోసం ఓ పని చేస్తావా లియో? ఇక్కడున్న ఏ ఒక్కడిని ప్రాణాలతో వదలకు. వాళ్ళని వదలొద్దు. ఎవరిని వదలకండి. దేన్ని వదలకండి రా, మొత్తం కాల్చేయండి రా, మొత్తం. దీనికోసమే కదరా కన్న బిడ్డలు కూడా బలివ్వాలనుకున్నారు.
లియో ఇది ఉండకూడదురా, ఇకపై ఇది ఉండకూడదురా. లియో వద్దు, కత్తి పడరా. వీళ్ళతో ఉండకూలియో, ఎక్కడికైనా వెళ్ళిపో. పెంచినవాడు నా కళ్ళ ముందే చచ్చి నేల కొరిగాడు. ఆ రోజుని తలుచుకుంటే నా గుండెలు ఈ ఫోటోలో ఉన్నది లియోనా అని కన్ఫర్మ్ చేయండి. ఒక్కసారి ఈ ఫోటోని చూసి చెప్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. వెయ్యి మంది మధ్యలో ఉన్నా నేను కళ్ళు చూసి లియో ఎవడో కనిపెట్టేస్తాను. వీడు వాడు కాదు. అనవసరంగా ఒక అమాయకుడి జీవితంతో ఆడుకోకండి. వాడే ఒక్కరోజు జరిగిన కథను విన్నందుకే ఇలా బెదిరిపోయాడు. మొత్తం కథను వింటే ఎక్కడే పోయేలా ఉన్నాడు. ఉనికిపోగలదు. నా దగ్గరున్న డాక్యుమెంట్లు ఫోటోలు ఇవే. ఇవి మేము ఆర్ఫనేజ్లో తీసుకున్న ఫోటోలు. ఇది 3వ క్లాస్ అప్పుడు తీసుకున్నది. ఇది 4వ క్లాస్ అప్పుడు. ఇది 5వ క్లాస్ అప్పుడు. ఇది కాలేజ్ చదివేటప్పుడు నాకు వాడు రాసిన లెటర్. నేను ఒకటి అడగొచ్చా మిమ్మల్ని? నా అన్నయ్యగా అనుకుని అడుగుతున్నాను. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. నేను వాడితో ఏం చెప్పను. మీరు వాడికి తెలియకుండా చూసుకోండి. తెలిస్తే కుప్పకూలిపోతాడు. హలో సార్, పార్థిబనే కదా? అవును సార్, వెంటనే మీ కాఫీ షాప్కి రాగలరా? ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. మేము మందేసేటప్పుడు మా పక్కన కూర్చొని మందేశాడు సార్. ఏంటో తెలీదు, నా మిత్రుడిని చూశానంటూ సంతోషంగా తాగుతూ కూర్చున్నాడు సార్. వచ్చిపోయే వాళ్ళకు కూడా మందు కొనిచ్చాడు సార్. ఆ తర్వాత ఫుల్ మత్తులో బయలుదేరాడు. రోడ్డు మీద నించొని ఎవరితోనో చాలాసేపు ఫోన్లో మాట్లాడాడు. అప్పుడెవరో 4-5 కార్లలో వచ్చి అతన్ని లాక్కెళ్ళిపోయారు సార్. బ్లాక్ కలర్ గాడితా? जी सर. నీ ఫ్రెండు అని చెప్పాడు, నీతో కూర్చుని మాట్లాడాడు, నిన్ను ఫోటో తీశాడు. నీకు వాడికి ఏంటి సంబంధం అడుగుతున్నానా? సార్, నా కెఫేకి వచ్చి రెగ్యులర్ గా కాఫీ తాగేవాడు ఎవడైనా అట్లీస్ట్ పరిచయం ఉన్నందుకైనా నా కళ్ళు కొంచెమైనా చెమ్మగిల్లాలి కదా. నా కళ్ళని బాగా చూడండి, చెమ్మగిల్లాయా? వీడు ఎవడో కూడా నాకు తెలియదు సార్. నా షాప్ ముందు వీడు చచ్చినందుకు నేనెలా కారణం అవుతాను చెప్పండి? మీరు పిలిచినప్పుడు స్టేషన్కి వస్తాను, అక్కడ మీరు అడగాల్సినవన్నీ అడగండి. చంటి పిల్లని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వచ్చాను, భయంగా ఉంది, నేను వెళ్ళాలి. చల్.
అనుమానించాలో చూసి జాలిపడాలో తెలియట్లేదు. ఇలా చూడు, మనిషిగా పుట్టిన ఎవరికైనా నటించడానికి ఒక హద్దు ఉంటుంది. అదొక బ్రేకింగ్ పాయింట్ వరకే. ఆ బ్రేకింగ్ పాయింట్ టచ్ చేశాక ఎవరూ అంతకు మించి నటించలేరు. ఎందుకంటే అంతటి మనోబలం ఎవరికీ ఉండదు. నాకు తెలిసి పార్థిబ నటించట్లేదు, వాడు పార్థిబనే. అయినా నమ్మకం కలగకపోతే చనిపోయినంటున్న ఆ లియోని వచ్చి నిజం చెప్పాలి. పార్టీ వచ్చేసావా? సడన్ గా ఫోన్ వచ్చిందని వెళ్ళావంటగా, ఎక్కడికి వెళ్ళావు? ఈరోజు ఆఫీస్లో ఎంత పనో తెలుసా? అవును, వండిన భోజనం అలాగే ఉందేంటి? పార్టీ ఏమైంది? ఎందుకు ఏం మాట్లాడకుండా అలాగే కూర్చున్నావు? ఇంతకంటే నేను ఓడిపోవడానికి ఇంకేం లేదు. I'm a loser. I'm a loser. నా చేతి రేఖ నుంచి కనుపాప వరకు అన్నిటినీ అనుమానించావు కదా. ముట్టుకోకు. ఈ ఊరు లోకం నన్ను అనుమానించవచ్చు, కానీ నువ్వెలా నన్ను అనుమానించావే? నువ్వెలా నన్ను పరాయవాడిగా చూసావే? సత్య, అయ్యో, ఇక నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా నువ్వు నన్ను అనుమానించావన్న బాధ నుంచి నేను జీవితాంతం బయటికి రాలేను. అంతే కదా? ఇన్నాళ్ళు మనం కలిసి జీవించిన జీవితానికి అర్థమే లేకుండా పోయింది, అంతే కదా? నేను వాణ్ణి కాను, పార్థిబన్ అలాంటి మనిషి కాదు అని ఎన్నిసార్లు చెప్పినా 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 ఎవడో ఒక నాలా ఉన్నాడని. అమ్మమ్మమ్మమ్మ, నాన్నకి ఒంట్లో బాలేదు, నువ్వు పడుకో. Dance for me, dance for me, dance for me, oh oh. I've never seen anybody do the things you do before. They say, move for me, move for me, move for me. And when you're done, I'll make you do it all again. Yame. ఎవడో ఒకడు నాలో ఉన్నాడని ప్రతి ఒక్కడు నా ప్రాణం తీస్తే నన్నేం చేయమంటావే? మొత్తం నమ్మకాన్ని తీసుకెళ్లి చెత్త బుట్టలో పడేసా. వాడేమో నన్ను తండ్రి అని అడుగుతున్నాడు, నువ్వేమో మొగుడు అని అడుగుతున్నావు. ఎవరిని నేను? ఎవరిని? కరెక్టేలే, అమ్మ నాన్న ఊరు పేరు తెలియని అనాథనే కదా నేను. అట్లీస్ట్ వాళ్ళైనా ఉండుంటే నన్ను అనుమానించేవాళ్ళు కదా. అనాథనే నేను, అనాథనే నేను. ఒక పార్టీ నువ్వు అనాథగా కాదురా. నన్ను చూడని చెప్తున్నాను కదా. నేను ఇదేది నీ మీద అనుమానంతో చేయలేదు. మిగతా వాళ్ళు నన్ను అడిగితే వాళ్ళతో నేను చెప్పాలి కదా. నువ్వు వాడు కాదు, నా మొగుడు పార్థిబన్ అని ధైర్యంగా చెప్పాలి కదా. అదెందుకు నీకు అర్థం కావట్లేదు? సత్య, నేను నిన్ను ఒకే ఒకటి మాత్రం అడగాలి సత్య. నువ్వు నన్ను పరాయివాడిగా చూసిన తర్వాత ఎలాగే నన్ను ముట్టుకొని మాట్లాడగలవు? కంపరంగా ఉండదు? ఈ మౌనరాగు సినిమాలో అన్నారే, గొంగళి పురుగు పాకినట్టు గొంగళి నన్ను నమ్మవే సత్య. నన్ను నమ్మవే. నేను నీ పార్టీనే, నీ పార్టీ. లియో, నేను నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నువ్వు రాలేదు. అందుకే నేనే వచ్చాను. బయటకు వచ్చి చూడు. అనవసరంగా దీన్ని ఇంత దూరం తెచ్చుకున్నావు. నువ్వుగా వచ్చి నువ్వే లియోని నాతో చెప్పుంటే
బాబు ఏదేమైనా కిందకి రాకండి, వీళ్ళని నేను చూసుకుంటాను. నిన్ను కలవాలని వచ్చాను, కానీ ఇక్కడ ఒక జోకర్ రెచ్చిపోతున్నాడు. సరే వాణ్ణలా ఉంచు. ఇప్పుడు నీ కొడుకు ఎక్కడున్నాడో తెలుసా? సత్య, సిద్ధార్థ్ ఎక్కడ? ఎంత వెతికినా దొరకడు. ఈ పాటికి చేరాల్సిన చోటుకి చేరుంటాడు. సిద్ధార్థ్, పాపం తీసుకోరా వెళ్ళు. కానీ నీ కొడుకు సూపర్ క్యూట్రా. వాడుగా దమ్ము కొట్టడానికి వచ్చి దొరికిపోయాడు. వింటున్నావా? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? సిద్ధు ఎక్కడికి వెళ్ళాడు? ఎవరు? నన్ను దాటి ఎవడొచ్చినా పొడి చేయి, పొడి చేయి, పొడి చేయి. పట్టుకో పట్టుకో చెప్తున్నా కదా. లోపలికి వెళ్ళు, లోపల లాక్ చేసుకో. సత్య, నువ్వు లియో కాదని అనుకుందాం. ఒక్కసారి నీ అంతరాత్మను అడిగి చూడు. నేనెందుకు నీ కొడుకుని ఎత్తుకెళ్ళాలి? 22 సంవత్సరాల క్రితం ఇదే రోజున నీ చెల్లెలు చనిపోయింది. ఈ రోజు నీ కొడుకుని తీసుకెళ్తున్నానంటే కారణం నీకే తెలుసు. నీకు చెప్తే అర్థం కాదంట్రా. నాకు చెల్లెలు లేదు, ఏ తొక్క లేదు. నా కొడుకుని వదిలిపెట్టరా నీ అబ్బా. నువ్వు వస్తావు లియో. తిరుగు అన్నా. సిద్ధుని ఎత్తుకెళ్ళిపోయారన్నా. నాకు తెలియదు బాబు. కానీ నీ కొడుకు మిస్ అవ్వడం. నువ్వు వెతుకుతున్న మనిషిని నేను కాదు. నువ్వు ఎవరు అనుకుని నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు. చెప్పు, నా కొడుకు ఎక్కడ? చెప్పు 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 చెప్పు. నా కొడుకు ఎక్కడ? నా కొడుకు ఎక్కడ? చెప్పు. నువ్వు నా కొడుకుని ఒప్పుకో, నేను నీ కొడుకుని వదిలేస్తాను. అయ్యో, నేను నీ కొడుకుని కాను 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 కాను. చెప్పరా, నువ్వే కదా? హారాల్, యాంటనీ ప్రాణాలతో లేడు. కుర్రాడిని తీసుకొని అక్కడికి వస్తున్నాను. నెపోలియన్ నీడ్స్ బెడ్ రెస్ట్. ఐఎమ్ దే. ఐల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. వీళ్ళ పిల్లలు లేరు. ఉసుళ్ళ పురుగుల నీ కోసం వస్తూనే ఉంటారు. ఇప్పటికి నీ కొడుకేం కాదు, ఫుల్ ఫోర్స్ దించి వాడిని వెతికి పట్టుకోవచ్చు. బట్ నువ్వు ఇక్కడ ఉండకూడదు. నువ్వు ఉండే కొద్దీ నీకే ప్రమాదం. ప్లీజ్ లిసన్ టు మీ. నేను ఒక కార్ అరేంజ్ చేశాను. అది నీ ఇంటి ముందే ఉంది. కావాల్సినవి తీసుకుని వెంటనే బయలుదేరు. నా ఎవరు? లియో, నువ్వెక్కడికి వెళ్ళి దాక్కున్నా నిన్ను వెతుక్కుంటూ నేను వస్తానని నీకు తెలుసు. నాకు కావాల్సింది నీ ఒక్కడి ప్రాణమే. నా ఈగోని రెచ్చగొట్టి నీ కుటుంబాన్ని కోల్పోకు. నీకు నీ కొడుకు కావాలంటే నాకు నా అన్నయ్య కావాలి. ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి నీ కొడుకుని తీసుకుపో. ఇదిగోండి పార్థిబన్, మీ అబ్బాయిని తీసుకొచ్చేయండి.
దాసు అన్న బాడీని పంపించేశాం. వీడిని మొత్తం ట్రైన్లో తీసుకొస్తున్నాం. ఇంకో గంటలో అక్కడ ఉంటాం. సార్ మీరు అడిగినట్టే మీ అన్నయ్య బాడీ తీసుకొచ్చి ఇచ్చేశాను. దయచేసి మా అబ్బాయిని ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. తెలుసు నేనేం చెప్పినా మీరు నమ్మరని నాకు తెలుసు. అందుకే నేను భయపడకండి. ఇది మా అబ్బాయి స్కూల్ బ్యాగు సార్. ఇది నా బర్త్ సర్టిఫికేట్, ఇది నా 10th 12th మార్క్ షీట్, ఇది నా రేషన్ కార్డు, ఆధార్, పెళ్లి ఫోటో, ఇది మా అమ్మాయి చెవులు కుట్టినప్పుడు తీసింది, ఇది మా అబ్బాయి ఫస్ట్ బర్త్డే అప్పుడు తీసింది సార్. సార్ ఇది చూడండి, ఇది నేను 10th చదివేటప్పుడు మాటల పోటీలో అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నప్పుడు తీసింది సార్. సర్టిఫికేట్ లో కూడా నా పేరు పెద్ద అక్షరాలతో ఉంది. చూడు, ఇది నువ్వు నీ చెల్లెలు నీ 10వ పుట్టినరోజు నాడు తీసింది. హనీ బ్యాడ్జర్ మన టొబాకో ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు దాన్ని చంపాక తీసింది. రక్తపు మరకలతో నీ మొహం ఎంత అందంగా ఉందో చూడు. అర్థమైంది సార్. తప్పే లేదు సార్. మీరు నన్ను లియో అనుకోవడంలో తప్పే లేదు సార్. ఈ మనిషి చూడడానికి ఖర్చు నాలాగే ఉన్నాడు సార్. నీకు వెర్రి పప్పలా కనిపిస్తున్నానా సార్? నీకు వెర్రి పప్పలా కనిపిస్తున్నానా? లియో, నా చేతుల మీదుగా నీ చెల్లెలకి ఏం జరిగిందో నీకు తెలుసు. అది నువ్వు మర్చిపోలేదనుకుంటా. మర్యాదగా నువ్వు లియో అని ఒప్పుకో. సార్ అసలు నాకు చెల్లెలే లేదు. మీకు నేను ఎలా సార్ అర్థమయ్యేలా చెప్పాలి? సిద్ధు సార్, ఇన్ని సంవత్సరాల్లో మొదటిసారిగా వీడు ఒకరిని గుడ్లప్పగించి చూస్తున్నాడు. మనుషులు అబద్ధం చెప్పొచ్చు, సర్టిఫికెట్స్ అబద్ధం చెప్పొచ్చు, కానీ పక్షులు అబద్ధం చెప్పవు. సార్ ఇంత క్లోజప్ లో ఒక గద్దని నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు సార్. కొంచెం వెనక్కి వెళ్ళమనండి సార్, భయంగా ఉంది సార్. రై, నువ్వు ఈ పర్ఫార్మెన్స్ అంతా నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికేగా చేస్తున్నావు. అక్కడ ఒక తప్పు చేశావే. ఇక్కడ ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి వచ్చి అక్కడ 2 ప్రాణాల్ని నువ్వు గాలి కొదిలొచ్చావేంటి స్వామి? ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ పెళ్ళం కూతుర్ల గొంతుని దానికేమని చెప్పనా? రై, సరేనా? సార్ 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 వద్దు సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ వాడనే చేయొద్దని చెప్పండి సార్. సార్ పాప సార్, వద్దు సార్. సార్ ఎవరిని లోపలికి వెళ్ళొద్దని చెప్పండి సార్. సార్ ఏంటి సార్? సార్ వెళ్ళండ్రా.
సార్ 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 మీరైనా చెప్పండి సార్. సార్ వాళ్ళనే చేయొద్దని చెప్పండి సార్, ప్లీజ్ సార్. సార్ లోపలికి వెళ్ళొద్దని చెప్పండి సార్, ప్లీజ్ సార్. భయంతో పులిసి కారిపోతుంది. నా సైడ్ ఆల్ క్లియర్. ఆ మెయిన్ డోర్ లోంచి వస్తున్నారు చూడండి. లేపేశానయ్యా. అక్కడ మాత్రం సైడ్ ఇంట్లోకి వచ్చాడు. వాడికి ఇంకాసేపట్లో తోలు తీరుతుంది. మీరు సేఫ్గా ఉండండి. నాకే చుక్కలు చూపిస్తావా? సార్ ప్లీజ్ సార్. సార్ నేను మాట్లాడుతుంటే కట్ చేస్తారేంట్రా? అక్కడ ఏం జరుగుతోంది? ఆడు మామూలు కాదన్నా. ఇంటి చుట్టూరా చాప్ సెట్ చేసి మన వాళ్ళందరినీ లేపేశాడన్నా. వాడిని అదొక అక్కడే ఉంచు అన్నా. ఆడే లియో అన్నా. నీ ముందు ఎవరున్నారు? ఆడి పెళ్ళాం బిడ్డ ఉన్నారు. పేక్ కోసేదా? వద్దు, ఫోన్ స్పీకర్ లో పెట్టి వాడి పెళ్ళానికి పో. మర్యాదగా చెప్తున్నా, నువ్వే లియో అని ఒప్పుకో. అందరినీ వదిలేస్తా. సత్య 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 భయపడకు. చెప్పు. సుబ్రహ్మణ్యం, నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నవ్వుతావేంట్రా? నేనా? అదేదో కుక్కలా ఉందనా? నేను అప్పుడే చెప్పాను కదా సార్, మీ వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వకండి అని. పాపం కదా సార్ వాళ్ళు. ఇప్పుడు లియో బయటకు వస్తాడు.
వాడే లియోన్ ఒప్పుకోవాలి. నువ్వు ఆ కుర్రోడ్ దగ్గరికి వెళ్ళు.
లియోవి కాదు, పార్థిబనని. ఇలా చూడు, ఇప్పుడు నమ్ముతున్నా. నేను వెతుకుతున్నవాడు నువ్వు కాదు. దీన్ని ఇంతటితో ఆపేద్దాం. ఏమంటావు? తుపాకీ కింద పడే. తుపాకీ కిందికి దించు, దించు. రాయ్, కాల్చులేదంటే వదిలే రత్తానికే వదిలాయి. Leo, 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 Leo. నేను స్వీట్ అయితే నువ్వు బ్లడీ స్వీట్ బాబాయ్. నిన్న ఆ రోజే వేసేసి ఉండాల్సింది కదా. తప్పు చేశా. ఇప్పుడు ఇది నీకు అవసరమా చెప్పు? లియోన్ చూడాలి, లియోన్ చూడాలి, లియోన్ చూడాలి. నువ్వేగా అడిగా. చూసుకో. బయట ఏమైనా బండి ఉందేమో వాళ్ళు చూడు. ఒకడు వాడి పాస్ట్ గురించి తరచూ మాట్లాడాలంటే అందులో గొప్పగా ఏదైనా ఉండాలి. నాకు అలాంటిదేం లేదు. నా గతంలో తెలుసో తెలియకో నేను ఎన్నో తప్పులు చేశాను. వాటిని సరిదిద్దుకోవడానికి చివరి అవకాశమే ఈ కుటుంబం. నా కుటుంబాన్ని కాపాడడానికి నేను ఎంతకైనా తెగిస్తాను. లియో అనే క్యాండిడేట్ చచ్చిపోయాడు. అలాగని ఈ ఊరు చుట్టూ ఉన్న వాళ్ళు నమ్మేలా చేయాలంటే దానికి ముందు నేను నమ్మాలి. లియో చచ్చిపోయాడని నేను నమ్ముతున్నాను. ఎలా ఉన్నావురా? ఇంకో 1000 మంది వచ్చి నువ్వేనా లియో అని అడిగితే వాళ్ళు నమ్మేలా చేస్తా. అయినా నా కథ తెలుసుకోవాలని ఎవడైనా అనుకుంటే వాడు మరుక్షణం చచ్చిపోయేవాడై ఉండాలి, లేదా ఆల్రెడీ చచ్చిపోయి ఉండాలి. నేనేరా లియో, లియో దాస్. వచ్చాను, నేను లియో కాదని చెప్పాను. నమ్మలా, కొట్టారు. చివరికి నేను లియో కాదని ఒప్పుకున్నారు. ఇది తప్ప ఇక్కడ ఇంకేం జరగల. అమ్మతో చెప్పనని ప్రామిస్ చే. అయితే ఇక మీదట నేను దమ్ము కొట్టిన అమ్మకి చెప్పనని నువ్వు ప్రామిస్ చే. నీ మొహం మీద ఎవరినైనా రక్కేశారు? నోర్మై. సిద్ధు, పెళ్లి టీవీ ఆన్ చేయి. మెయిన్ గేట్ లాక్ చేయలేదనుకుంటా. వెళ్ళి లాక్ చేసి వస్తా. హలో. ఒకే ఒక దతూరా ఫ్యాక్టరీని తగలబెట్టినంత మాత్రాన అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయి అనుకుంటున్నావా పార్థిబన్? సారీ లియో. ఈ సొసైటీని ఓ డ్రగ్ ఫ్రీ సొసైటీగా మార్చాలంటే ఇండియా అంతటా ఎన్నో ఫ్యాక్టరీలను తగలబెట్టాలి లియో. ఈ వాటికి ఎవరో తెలిసి ఉంటుంది.